సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని రైతులు స్థానికులు హెచ్చరించారు. మల్లవరం బాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినా తమ సమస్య పరిష్కారం కాలేదని, వర్షాకాలం సమయంలో పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లవరం గ్రామంలో పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మల్లవరం పెద్ద చెరువు నుంచి ఓటవాగు వెళ్లే రహదారి మరియు వంతెన, అట్లే లొల్లూరుగూడెం వెళ్లే రహదారి మరియు వంతెన నిర్మాణం లేక ఊరు పుట్టినప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఆ మహిళా కూలీలు అయితే రైతులైతే మాత్రం చెప్పలేని విధంగా మొక్కాళ్ళ పైకి ఎత్తుకొని పోయే పరిస్థితి. మగవాళ్ళు ఉంటే అర్ధగంట సేపు అక్కడే కూర్చున్నారు వాగు దాటకుండా. ఈ లోపల టైం అయిపోతుంది. చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మాకు పరిష్కరించాలని ఎన్నో ఏళ్లుగా తిరుగుతా ఉన్నాము, ఎస్టిమేషన్లు ఇస్తా ఉన్నాము, అందరు అధికారులను కలిసాము. ఇదిగో అంటున్నారు కానీ మసిబూసి మాడేరుగాడి చేయడం తప్ప వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయట్లేదు. నాకు నమ్మకాలు పోయినాయి. ఇంకా తిరిగి 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 అలసిపోయాను. కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఇచ్చాము. చివరికి డిప్యూటీ కలెక్టర్ శ్రీజ గారు చెప్తే తప్ప మాకు ఎస్టిమేషన్ రాలేదు. అంటే ఎంత నా పేరు కటిక వెంకటేశ్వరరావు, మల్లారం, ఖమ్మం జిల్లా తల్లడ మండలం, మల్లారం. పెద్ద చెరువు కానుంచి పెద్దకుంట కానుంచి మాకు 2 రోడ్లు బ్రిడ్జి కట్టాలా, కలవర కట్టాలా. 2 రోడ్లు మాకు చేయాలా. రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం పంట పండించుకున్న కూడా చేలోనే ఉంటాం సార్. మా ఇంటికి రావట్లే, దొంగలు ఎత్తకపోతున్నారు. మేము రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 రోడ్లు కావాలా. అది బ్రిడ్జి లేకపోతే ఇబ్బంది పడుతున్నారండి. ఆడవాళ్ళు మగవాళ్ళు పైకి ఎత్తుకొని నడవాల్సి వస్తుంది. అది 1 గంట సేపు, అందుకని ఇబ్బంది అవుతుంది. మేము కోరుకున్నాం. మాకు బ్రిడ్జి కాకపోతే మేము ఓట్లు వేయం, బహిష్కరిస్తాం. అధికారి